మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు మీకు ఐఐటి మెడ్రాస్లో మాట్లాడిన ఒక స్పీచ్ ఇవాళ చాలా వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. మిత్రులు చాలామంది దానికి సంబంధించిన క్లిప్స్ కూడా పెట్టారు. కుదిరితే మీరు చూడండి. ఇది ఎంత ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అంటే, అజిత్ దోవెల్ గారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఎవరికి? వెస్టర్న్ మీడియాకు. మీరు ఎలా పడితే అలా కథనాలు రాస్తారు, ఇందులో నిజము ఏమిటి అబద్ధము ఏమిటి ఏ రోజు కూడా, అంటే వాళ్లకు కావలసినది సెన్సేషనలిజం, అంతే కదండి. ఇది నిజమా అబద్ధమా తర్వాత, ముందు మీకు ఒక సెన్సేషనల్ వార్తను ప్రచురితం చేద్దాము, అలా ఉంటుందా అండి? ఇప్పుడు నేను జర్నలిజమే చదివాను, ముందు ఈ వార్తలో ఉండే నిజము ఏమిటి, క్రెడెన్షియల్స్ ఏమిటి తెలుసుకున్న తర్వాతే మాట్లాడతాం. అలాంటిది ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాలో, ముఖ్యంగా వెస్టర్న్ మీడియాలో లేనే లేదు అని క్లియర్గా అక్కడ అందరూ చూస్తుండగా ఈయన చెప్పారు. అంటే ఆపరేషన్ సింధూర్. సో ఇందులో పాకిస్తాన్ వాడి యొక్క క్యాంపెయిన్. సో వాడు మన రఫేల్ విమానాలను కూడా కూల్చేసేమని చెప్తున్నాడు కదా. ఒక ఫోటో, ఎక్కడైనా ఒక ఫోటో మీరు మాకు చూపించండి, భారత్ వైపు ఇంత డ్యామేజ్ జరిగింది అని చెప్పి వన్ ఫోటోగ్రాఫ్ యూ విల్ షో మీ. వెస్టర్న్ మీడియాను అడుగుతున్నారు, పాకిస్తాన్ని కాదండి. పాకిస్తాన్ లాంటి దేశం గురించి అజిత్ దోవెల్ స్థాయి వ్యక్తి మాట్లాడడం వేస్ట్. కాబట్టి ఈయనేంటి, వెస్టర్న్ నేషన్స్ మీరు మాట్లాడుతున్నారు కదా, ఒక్క ఫోటోను చూపించండిరా. సో ఇంకా చెప్పాలంటే, ఒక ప్రముఖ F-16 నడిపే పైలట్, అంటే అమెరికా యొక్క ఎయిర్ ఫోర్స్ అధికారి, ఆయన చెప్తున్నాడు ఇది ఒక గ్రేటెస్ట్ డిసెప్షన్ అండి. ఒక 30 కేజీల డివైస్ అంటున్నాడు, ఎగిరే ఒక విమానము అని కూడా అనలేదండి. ఒక డివైస్, 30 కేజీల డివైస్ను చూపించి ఇదే రఫేల్ విమానము అని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ని బోల్తా కొట్టించడం నేను ఎక్కడా ఎప్పుడు చూడలేదు. ప్రపంచంలో ఏ ఒక దేశం, ఇంకా రష్యా యుక్రెయిన్ యుద్ధములో ఎలాంటి యుద్ధం అంటే ఏ స్థాయిలో జరుగుతుంది, అక్కడ కూడా ఇలాంటి డిసెప్షన్ని చూడలేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అద్భుతము చేసింది. అంటే ఇప్పుడు వాడు 30 కేజీల ఒక ఎగిరే వస్తువు, దానిని షూట్ డౌన్ చేసి మేము రఫేల్ విమానాలను కూల్చేయమని చెప్తున్నాడు. ఇమీడియట్గా వీళ్ళందరూ రాస్తున్నారు. నిజము ఏంటి వీళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అంటే, మనమేం మాట్లాడతామండి, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః, ఇలాంటివి చెప్తూ ఉంటాం. ఇది ఇవాళ ప్రపంచానికి రుచించడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ వాడి క్యాంపెయిన్ ఏంటి, అసత్యమేవ జయతే, అధర్మో రక్షత రక్షతః, ఇలా మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు నిజమా అబద్ధమా, నోబడీ బాదర్స్. మీరు జస్ట్ ప్రింట్ చేసుకుంటూ పోండి, యూట్యూబ్లో మీరు వీడియోలు పెట్టుకుంటూ పోండి, అంతే. ఎంత వ్యూస్ వచ్చాయి, ఎంత పాపులర్ అయింది, ఇదే చూస్తున్నారు. ఇదే అజిత్ దోవెల్ గారు మాట్లాడుతున్నారు. ఒక ఫోటోని మీరు ఆధారంగా, ఇప్పుడు మేము చూపించాము కదా, 11 ఎయిర్ బేస్లు అన్నాము, 9 టెర్రర్ క్యాంప్స్ అన్నాము, మీకు బొమ్మలతో సహా, అంటే శాటిలైట్ ఇమేజెస్తో సహా, అలాగే మా యుద్ధ విమానాలు తీసిన డైరెక్ట్ మిసైల్ దాడులు, ఎయిర్ స్ట్రైక్స్ ప్రపంచానికి చూపించాము కదా. మరి పాకిస్తాన్ కూడా ఈ పని చెయ్యాలి, చైనా వాడు కూడా చెయ్యాలి. పాకిస్తాన్ వాడి వద్ద టెక్నాలజీ లేదండి, ఓకే, చైనా వాడి వద్ద ఉంది కదా, వాడు ఇలాంటి ఫోటోలు, ఇదిగోండి పలానా రఫేల్ విమానము ఇలా కూలిపోయింది, సుఖాయ్ విమానము ఇక్కడ ఇలా పడిపోయింది, నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పినది కూడా ఏంటి, మీకు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం ఒక ఎయిర్ డ్రిల్ జరిగినప్పుడు ఒక సుఖాయ్ విమానం పడిపోయింది, దానిని చూపించి దీన్నే మేము షూట్అవుట్ చేశాము, అది కూడా మనం క్లారిఫికేషన్ ఇచ్చాము. నిజాలు ఏమీ లేవండి. కానీ వాడిని చూడండి, మీకు బంకర్లో దాక్కున్నాడు, అసీం మునీర్ బంకర్లో దాక్కున్నాడు, వీడికి వీడు ప్రమోషన్ ఇచ్చుకొని ఫీల్డ్ మార్షల్ అన్నాడు. వీడు నేరుగా షాబాజ్ షరీఫ్కి చైనా మిసైల్ డ్రిల్స్లో జరిగిన ఒక ఫోటోని బహుమానంగా ఇస్తున్నాడు, మేము యుద్ధములో గెలిచేము అంటే. పచ్చి అబద్ధాలు మనం చెప్పలేం, ఇలాంటి అబద్ధాలు మనకి చేత కాదు. కానీ వాడు సిగ్గు శరం లేకుండా ఇలాంటి ఒక క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మనము ఏం చెయ్యాలి అన్నప్పుడు ఇదే అజిత్ దోవెల్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
ఈయన ఒక బ్లూంబర్గ్ జర్నలిస్ట్ ముందు కూర్చొని ఏంటండి అవసరం? మీకు డిసెప్షన్ అన్నప్పుడు, మోడర్న్ వార్ఫేర్ అన్నప్పుడు మీరు ఏ విషయాలు మాట్లాడక్కర్లేదండి. ఆవిడ అడుగుతుంది, అవునమ్మా డ్యామేజ్ అయ్యుండొచ్చు, మా దగ్గర ఏం ప్రూఫ్ లేదు, అయిపోయింది కదా. లేదు ఇది ఒక పొలిటికల్ డిసిషన్. అంటే పాకిస్తాన్ వాడు మా మీద దాడులు చేసినా అక్కడ పాకిస్తాన్ మిలిటరీ బేస్ ఉంది కాబట్టి మేము వాళ్ళపై దాడులు చెయ్యలేము. మోదీ గారు మాకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, పాకిస్తాన్ మిలిటరీ బేసెస్పై మీరు దాడులు చెయ్యకూడదు. కాబట్టి వాడు కొట్టినప్పుడు మా విమానం పడిపోయింది, మేము తిరిగి దాడులు చెయ్యలేకపోయాం. ఇది చెప్పాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏంటంటే F-35ని మేము కూల్చేసామని ఇరాన్ వాళ్ళు అన్నారు. ఇవాళ వరకు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకోలేదండి. అవసరము లేదు, మీకు అవసరమే లేదు. ఇరాన్ వాళ్ళు ఫోటోలు కూడా చూపించారు. అలాంటి ఒక ఫోటో, ఇండియన్ సైడ్ ఇంత డ్యామేజ్ జరిగింది, పలానా విమానం ఇలా కూలిపోయింది. ఇప్పుడు ఇండోనేషియాలో కెప్టెన్ శివకుమార్, మా ఒక విమానం ఇలా కూలిందండి, ఇది పొలిటికల్ డిసిషన్ అన్నారు. ఆ విమానము ఫోటోని కూడా పాకిస్తానో చైనానో చూపించలేకపోయారు. మరి మనకు మనంగా ఎందుకు మాట్లాడాలి? సరేనండి, మనకు అలాంటి అలవాటు లేదు, తప్పు జరిగిందని ఒప్పేసుకుంటాము, మనం దేనిని కూడా దాచిపెట్టాల్సిన అవసరము లేదు. సో ఇలా కదా ఆలోచిస్తాము. కానీ మీ శత్రువుల యొక్క క్యాంపెయిన్ చూడండి, వాడు చిత్తుగా ఓడిపోయి మేమే గెలిచేము అని చెప్పి వాడు పార్టీలు చేసుకుంటున్నాడు. సరే, మూర్ఖుడు, పిచ్చివాడు, ఓడిపోయి కూడా గెలిచేనని చెప్పి వాడు వాళ్ళ దేశాన్ని, ప్రజలను, మీకు ముఖ్యంగా మిలిటరీ అధికారులను ఏమారుస్తున్నాడు. సో మనము అలా చెయ్యలేము. కానీ కొన్ని విషయాలు, ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, వాళ్ళ మిలిటరీ అధికారులు మనల్ని సంప్రదించారు. మే 10వ తారీఖు సంప్రదించి, అయ్యా బాబు మేము తట్టుకోలేకపోతున్నాము, మీరు ఏకంగా మా మీద బ్రహ్మోసులు వాడితే ఎలా కుదురుతుంది, ఇక్కడ ఏమీ మిగలడం లేదు, కాబట్టి దయచేసి ఆపేయండి. మోరోవర్ అమెరికా వాళ్ళ ఎయిర్ బేస్ కూడా ఇక్కడే ఉంది కదా, దాని మీద మరి పెద్ద లెవెల్లో దాడులు చేస్తే, F-16 విమానాలు కూలిపోతే మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళు అడుక్కోవడంతో, రిక్వెస్ట్ చేయడంతో మనం ఆగిపోయాం. ఎందుకు ఆగాలి? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, మనము ఎందుకు ఆగాలి? నో మెర్సీ అన్నాము అనుకోండి, శత్రువుని విడిచిపెట్టకూడదు. ఇవాళ అజిత్ దోవెల్ గారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మనము బ్రహ్మోస్ అంటున్నామండి, మేడ్ ఇన్ ఇండియా. ఆకాశ్ మిజైల్ సిస్టమ్స్ ఇక్కడ భారత్లో తయారు చేశాం. పాకిస్తాన్ వాడి వద్ద ఏమీ లేదు, ప్రతిదీ చైనా నుంచి, టర్కీ నుంచి, అమెరికా నుంచి తెప్పించుకుంటాడు. కానీ మనమేంటి, ఇన్ని దేశాలకు మన సొంత దేశములో తయారైన అస్త్రాలతో జవాబు చెప్పాము. అంటే అలాంటి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు డిసెప్షన్లో కూడా ప్రపంచానికి యుద్ధములో మీరు ఇలా బోల్తా కొట్టించడము నేర్పించింది మనమే కదండి. మీకు విశ్వగురు శ్రీకృష్ణుడు చెప్పిన నీతి, యుద్ధ నీతిలో ఇలాంటివి తప్పవు. మహాభారతంలో ఎన్ని రెఫరెన్సులు ఉన్నాయి? శత్రువుని బోల్తా కొట్టించడం అన్నప్పుడు ఇలాంటి యుద్ధ నీతిని మీరు అనుకరించాలి. అంతకుముందు ఎవరికి ఇలాంటి నియమాలు తెలియవు, మనమే ప్రపంచానికి నేర్పించాము. అలాంటప్పుడు పాకిస్తాన్ వాడి అబద్ధాలను అలా పెట్టండి, మనకు మనంగా ఇలా ఎందుకు మాట్లాడాము? సో ఇవాళ అక్కడ కూడా చూడండి, నేను అనేది అదే, మీ విమానం కూలిపోయిందండి, కూలిపోతే POKలో కదా, POKలో జరిగి ఉండాలి. ఆ ఫోటోని పాకిస్తాన్ వాడు తీయొచ్చు కదా, లేదా చైనా వాడు శాటిలైట్ ద్వారా తీయొచ్చు కదా. తీసాడా? చూపించాడా? లేనే లేదు కదా. మీకు మీరుగా ఎందుకు మాట్లాడారు? సో ఇవాళ ఇది ఒక చాలా పెద్ద డిబేటబుల్ ఇష్యూగా మారింది. కానీ అజిత్ దోవెల్ గారు మాత్రం క్లియర్గా, మీకు దమ్ము ధైర్యము ఉంటే ఒక ఫోటోని మా వైపు ఇలాగా విధ్వంసము జరిగినట్టుగా చూపించండి, తర్వాత మాట్లాడండి అని చెప్పి వెస్టర్న్ మీడియాకు ఈయన ఒక ఛాలెంజ్ విసరడము ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు చూపించలేకపోయారు? అమెరికా వాడి వద్ద కూడా పవర్ఫుల్ శాటిలైట్స్ ఉన్నాయి కదా, చైనా సహాయం తీసుకోనైనా మనల్ని అవమానపరచాలి అనుకోవచ్చు కదా. నథింగ్ అండి, అలాంటిది ఏం జరగలేదు. మరి అజిత్ దోవెల్ గారి ఈ స్పీచ్లో ఈ పర్టికులర్ ఫోటో రెఫరెన్స్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? మీకేమనిపించింది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.